బీజేపీ మహిళా మోర్చా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ మకల్పేట నియోజకవర్గం సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, 7 మాసాలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని బీజేపీ మహిళా మోర్చా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆరోపించారు. అబద్దపు అసత్య ప్రచారాలతో మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళకు 2,500 రూపాయలు, ఏటా ₹1,00,000 ఇస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా మహిళా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా వెనుకకు రావా? అందరూ అమలు చేయాలి మహిళలకు ఇస్తానన్న 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. రాజీవ్ భాయ్ వాళ్ళు స్పెసిఫై చేసుకునే తీసుకుంటారు. ఏంటంటే అప్పుడు ఎక్కువగా ముస్లిమ్స్ ఏదైతే ఇతర వర్గాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళనే తీసుకుంటున్నారు ప్రజాపాలన. లేదు సార్, నేను వీడియో చూపించండి. దొంగవైపు మాటలు చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడు. మహిళలు మధ్య పెట్టడానికి అన్ని పథకాలు పెట్టింది. కానీ ఈరోజు భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి మంజులారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము ధర్నా చేపట్టి మరి ఆయనకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండంలో ఏదైతే ఉందో 6 పథకాలు మన కొత్తగా నియమితులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసబుచ్చి గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత 6 నెలలైనా కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క పథకం కూడా ఆయన అమలు చేయలేదు. 6 పథకాలు అంటే మహిళలకు ఎక్కువగా ప్రలోభేతం చేసినటువంటి వారికి అంటే వాళ్ళకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసినటువంటి పథకాలు ఏవి? 2,500 ప్రతి ఒక్క మహిళకి, ఇంట్లో కూర్చున్న మహిళకు కూడా 2,500 రూపాయలు వారికి ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వృద్ధులకు కూడా 4,000 పెన్షను, మళ్ళీ తులం బంగారము కొత్తగా ఎవరైతే వివాహాలు చేసుకుంటున్నారో వారికి కూడా పెళ్లిలోనే మండపంలోనే కూడా తులం బంగారం ఇస్తానని చెప్పేసి వాళ్ళకి కూడా వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇంకొక పథకం ఏంటంటే 18 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్గా నిండుతాయో వాళ్ళకు కూడా స్కూటీలు, కాలేజ్కి వెళ్ళడానికి స్కూటీలు. కాలేజ్కే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కాలేజ్ అని చెప్పి ఇచ్చేసేసి వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేసినట్టు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు యూత్ ఎట్లున్నారో మీకు తెలుసు. అలాంటి యూత్ను చెడగొట్టడానికి స్కూటీలు, ఆ స్కూటీలు ఇస్తానని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి ఏదైతే స్కూల్స్లో, కాలేజెస్లో ఫీజులు ఉన్నాయో అవన్నీ కూడా మాఫ్ చేస్తా జరిగింది.
ఇవన్నీ పథకాలు ఒక ఇన్స్పైర్ అంటే మహిళలు ఎవరైతే తొందరగా ఇన్స్పైర్ అవుతారో అలాంటి పథకాలన్నీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళని మోసం చేసి ఈరోజు గద్దెకెక్కినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇవన్నీ వైఫల్యాలు మేము చూపించడం కోసం అని చెప్పేసి మాకు ఏదైతే మాకు మహిళలకు పథకాలు ఏవైతే చెప్పారో అవన్నీ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. నిన్న మొన్నటి నెల రోజులు కానటువంటి అంటే పక్క రాష్ట్రంలో మీరు అందరు గమనిస్తున్నారు, పక్క రాష్ట్రంలో నిన్న మొన్న వారం రోజులు కూడా కానీ డిప్యూటీ సీఎం గారు ఒక మహిళ తన గోడును వెల్లబుచ్చుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర. గత 9 నెలల నుంచి వాళ్ళ పాప మిస్ అయితే ఆ మిస్ అయిన పాపను ఇప్పటిదాకా ఎవరు కూడా ఛేదించలేదు. ఆ మిస్టరీని ఆయన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఛేదించి వితిన్ 24 అవర్స్లలో అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. అలా ఉండాలి కానీ సీఎం అని అంటే ఇప్పటిదాకా ఎటువంటి హామీలు కూడా ఎటువంటి పథకాలు కూడా అమలు చేయని సీఎం మాకెందుకు, ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగం చేసేటటువంటి సీఎం కావాలి అని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. కాబట్టి మేమందరం కూడా మహిళలందరం కూడా ఈరోజు ఏకమయ్యి మాకు ఎటువంటి హామీలు ఇచ్చారో ఎటువంటి పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టారో అవన్నీ మాకు తప్పకుండా అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు మేము రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి పిలుపు మేరకు భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మెమరాండం ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. మనకు రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కి 8 నెలలు అవుతుంది సీఎం అయ్యి. వాళ్ళు గెలిచిన కారణము మహిళలకు మన ఓటు బ్యాంకింగ్లో 45 నుంచి 50% మహిళలే ఉన్నారు. వాళ్ళకి హామీలు ఇస్తాము ఉచితంగా హామీలు ఒక నోటికి వచ్చినాయి కదా అనేసి ఒక 10 హామీలను ఇచ్చేసి మహిళల ఓటు బ్యాంకు తోటే వాళ్ళు గెలవడం జరిగింది, సీటు గెలుచుకోవడం జరిగింది, సీఎం గద్దె ఎక్కడం జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కినాక మహిళలకు ఇస్తానన్న కనీస 4 హామీలను కూడా ఆయన చేయలేకపోతున్నాడు. మహాలక్ష్మి పథకం కింద 2500 సీఎం కాగానే ఇస్తానన్నాడు. ఇప్పటికి 6 నెలలైంది. ఆ 15,000 వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలని, అది కంటిన్యూ చేయాలని మేము మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ కళ్యాణ లక్ష్మికి 1116లతో పాటు తులం బంగారు ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు అది లేదు ఇది లేదు. ఆ రెండు కూడా 6 నెలల నుంచి ఎవరెవరికి డిసెంబర్ నుంచి పెళ్లిళ్ళు అయినాయో వాళ్ళందరికీ తులం బంగారంతో పాటు 1116 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ స్కూటీలు 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాలేజీకి వెళ్ళే పిల్లలందరికీ స్కూటీలు ఇవ్వాలని మేము మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ పెన్షన్ ఇప్పటి వరకు పెన్షన్ మేము రాగానే ఇన్నిస్తామని 4,000 పెన్షన్ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ 4,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని మేము మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈయన హామీలు ఇచ్చి గద్దెనెక్కాక మర్చిపోయాడు కానీ మహిళా మోర్చా ఊరుకునే లేదు. మహిళలకు మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఆయన ఈ హామీలను ఇమ్మీడియట్ నెరవేర్చలేదనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి దగ్గరే ఇవి జరుగుతూనే ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున మేము నిరసన తెలుపుతాం కూడా. వెంటనే అమలు చేయాలని రేవంత్ రెడ్డిని లేదంటే గద్దె దిగాలని మేము కోరుతున్నాం. భారత్ మాతాకి జై. నారీ శక్తి. అవడానికి ముఖ్య ఉద్దేశం మన రేవంత్ రెడ్డి సీఎం చెప్పిన 6 పథకాలలో ఒక పథకం కూడా ఆయన అమలు చేయకపోవడం, ఆయన చెప్పిన 100 రోజుల్లో చేస్తానని ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా ఒక్కటి కూడా ఆయన దాన్ని అమలు చేయకపోవడానికి మేము మహిళల తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం ఇక్కడ ప్రతి ఒక్క మహిళ గురించి ఇక్కడ పోరాడడం జరుగుతుంది. మేమందరం మహిళా మోర్చా తరఫున ఇక్కడికి వచ్చి మన ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేమందరం కోరుకుంటున్నాము త్వరలో ఏవైతే పథకాలు వాళ్ళు హామీ ఇచ్చారో అవి తొందరగా అమలు చేయాలని మేము మా మహిళా మోర్చా భాగ్యనగర్ జిల్లా తరఫున కోరుతున్నాం. ధన్యవాదాలు. ముస్లింబా కార్పొరేట్ మా బీజేపీ రాష్ట్ర పార్టీ మరియు మహిళా మోర్చా ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది.
రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు 8 నెలలు కావస్తున్నా కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా మహిళలకి ఎన్నో హామీలు చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు కాలేజీ పిల్లలకు స్కూటీ అని అని చెప్పేసి ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకటి కూడా నెరవేర్చలేదు. మేము ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు మేము ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమీ స్పందించకపోతే మేము ఇంకా పెద్దగా ధర్నా కూడా చేద్దాం అనుకుంటున్నాము. మేము ఇప్పుడు ఈ హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు. మేమేంటంటే ఇక్కడ భాగ్యనగర్ జిల్లా వరకే చేయడం జరిగింది. రేపు రాష్ట్రం తరఫున కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డిమాండ్ మాదేంటంటే ఈ హామీలు ఎలాగైనా నెరవేర్చాలని భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది.